శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 4వది అథర్వ శిరోపనిషత్. శ్లోకం. అథర్వ శిరసామర్ధమనర్ధ వ్రాత సూచకం సర్వధార మనాధారం స్వమాత్రం త్రైపదాక్షరం. ప్రథమః ఖండః. పూర్వం ఒకనాడు దేవతలంతా రుద్రుడు నివసించే స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ కొలువున్న మహారుద్రుడికి నమస్కరించి, స్వామి నీవెవరు, దయచేసి నీ గురించి చెప్పు అని ప్రశ్నించారు. అప్పుడు రుద్రుడు వారితో, దేవతలారా, అందరికన్నా ముందు ఉన్నవాడిని నేనొక్కడినే. అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా నేను శాశ్వతంగా ఉంటాను. నాకన్నా వేరైన వాడెవరూ లేరు అని సమాధానం చెప్పాడు. ఈ విధంగా దేవతలకు సమాధానం చెప్పిన రుద్రుడు తిరిగి వారిని సంతోషపెట్టడం కోసం అక్కడి నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అక్కడ దిక్కుల మధ్య నిలబడి వారితో ఇలా సంభాషించాడు. ప్రియమైన దేవతలారా, నిత్యం ఉండే నేను త్రికాలాలకి అతీతమైన వాడిని. నేనే పరబ్రహ్మని. చక్షువు, వాక్కు, శ్రోత్రం, మనస్సు లాంటి ఇంద్రియాలన్నీ నేనే. ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు, 4 దిక్కులు, దిశలు కూడా నేనే. అలాగే స్త్రీ, పురుష, నపుంసక రూపాలు నేనే. సావిత్రి, గాయత్రి, త్రిష్టప్, అనుష్టప్, జగతి ఛందస్సులు కూడా నేనే. అగ్నుల్లో గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, అహవనీయాగ్నిని కూడా నేనే. గోస్వరూపంతో, గౌరీ రూపంతో ఉన్నది నేనే. అధికుడిని, జ్యేష్ఠుడిని, శ్రేష్ఠుడిని, తేజోస్వరూపుడిని కూడా నేనే. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, ఓంకారం ఇవన్నీ నా స్వరూపాలే. అలాగే నశించే అనగా క్షరం వాడిని, రహస్యంగా ఉండేవాడిని, అరణ్యాన్ని, పుష్కరాన్ని కూడా నేనే. అగ్రభాగంలో, మధ్య భాగంలో, ముందు భాగంలో, అలాగే 10 దిక్కుల మధ్య ఉన్న భాగంలో, వీటి మధ్య లేని భాగంలో జ్యోతి స్వరూపంతో ఉన్నది నేనే. ఇలా ఒక్కడిగా అన్నిటా ఉన్న నన్ను అందరూ సేవిస్తున్నారు. ఎవడైతే ఈ విధంగా నా గొప్పతనాన్ని తెలుసుకుంటాడో అలాంటి వాడు దేవతలందరి గురించి తెలుసుకున్నవాడవుతాడు. దేవతలారా, నేను సూర్యకిరణాల ద్వారా భూమిని, వేదాధ్యయనాల ద్వారా విప్రుల్ని, ఆజ్యంతో అవిస్సుల్ని, ప్రాణప్రస్థానంతో ప్రాణాన్ని, బ్రహ్మం ద్వారా పంచభూతాల్ని, సత్కర్మల ద్వారా ధర్మాన్ని పెంపొందిస్తున్నాను అని చెప్పాడు. ఈ విధంగా దివ్యోపదేశం చేసిన రుద్రుడి దివ్య తేజస్సుని దేవతలు చూడలేక భక్తి ప్రపత్తులతో తమ 2 చేతులు పైకెత్తి నమస్కరిస్తూ ఇలా స్తుతించసాగారు. ఎవడు రుద్రుడనే పేరుతో సకల శాస్త్రాలలో సుప్రసిద్ధుడిగా వ్యవహరించబడుతున్నాడో అలాంటి రుద్రుడికి, చతుర్ముఖ బ్రహ్మకి, ఈ 2 రూపాలు కలిగిన ఆ మహారుద్రుడికి నమస్కరిస్తున్నాం. ఇది సత్యం. ఈ విధంగా అన్ని మంత్రాలలో చెప్పబడ్డవాడు, అన్ని మంత్రాలలో కనిపించేవాడు అయిన ఆ మహారుద్రుడే శ్రీ మహావిష్ణువుగా, మహేశ్వరుడిగా, ఉమాదేవిగా, గణపతిగా, కుమారస్వామిగా, ఇంద్రుడిగా, అగ్ని, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకాలుగా, అలాగే పంచమహాభూతాలుగా, సూర్య చంద్ర నక్షత్రాలుగా, అష్టదిక్పాలకులుగా, నవగ్రహాలుగా, ప్రాణం, కాలం, యమ, మృత్యు స్వరూపాలుగా, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా సమస్త ప్రపంచంగా కొలువై ఉన్నాడు. ఇదంతా పరమసత్యమైన విషయం. ఇలా సకల రూపాలు ధరించిన మహారుద్రుడికి నమస్కారం. తృతీయ ఖండః. ప్రణవ అనగా ఓంకారం మంత్రం ఇలా ఉంటుంది. ఆదిలో ఓంకారం, మధ్యలో భూర్భవ స్వాహ, చివర స్వాహ జనోదం. ఈ మొత్తం కలిపితే ఓం భూర్భవ స్వాహ జనోదం అని. ఓ ఓంకారమా, నీవు అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూపానివి, విశ్వరూపం కలదానివి. ఇలాంటి నీవు 1, 2, 3గా ఉన్నావు. మంత్రం ఊర్ధ్వ భాగంలో, అధో భాగంలో ఉన్నది నీవే. శాంతి, పుష్టి, తుష్టి, హుతం, అహుతం, విశ్వం, అవిశ్వం, దత్తం, అదత్తం, కృతం, అకృతం, పరం, అపరం, పరాయణం కూడా నీవే. ఇలా నీవు విశ్వరూపంతో వెలుగొందుతున్నావు. మేమంతా బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమాదేవితో కొలువైన మహారుద్రుడి అనుగ్రహాన్ని పొందాము. అందుకే మేమంతా మృత్యుంజయులం అయ్యాము. ఆయన దయతో మేము ఆనంద జ్యోతిని పొందాం, ఇంద్రియాలను జయించాం.
ఇక అనర్థ కార్యాలైన ఇంద్రియాలు మమ్మల్ని ఎలా వశపరుచుకుంటాయి? ప్రణవం అనేది అందరికీ హితాన్ని చేకూర్చేదే కదా. అది ఎప్పటికీ నశించనిది. హిరణ్యగర్భుడైన చతుర్ముఖ బ్రహ్మతో తెలుసుకోబడింది. ఎంతో సూక్ష్మంగా సౌమ్యంగా ఉండేది, గ్రహించటానికి వీలు లేనిది, పరిపూర్ణమైనది. అలాంటి ఓంకారం తన దివ్య తేజస్సుతో వాయువుని, ఆ వాయువు తేజస్సుతో సోముణ్ణి, ఆ సోముణ్ణి తన స్వశక్తితో భక్షిస్తోంది. ఇలా ఓంకార స్వరూపుడిగా ఉంటూ సృష్టిని ఉపసంహరించే కర్తగా, మహాగ్రాసం కలిగిన వాడుగా కూడా ఖ్యాతిని పొందిన ఆ మహారుద్రుడికి నమస్సులు. చతుర్దశ ఖండ. హృదయ కమలంలో ఉండే సూత్రాత్మలలో సకల దేవతలు కొలువై ఉన్నారు. అద్వితీయమైన ఓ ఓంకారమా, నీవు 3 మాత్రల కన్నా పరమైన దానివి. అలాంటి నీవు కూడా హృదయంలో కొలువై ఉన్నావు. ఓ రుద్ర, మహాదేవ, నీ శిరస్సు నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గమైన సంసార చక్రం నీ పాదాలు. మోక్ష మార్గం ఏదో అదే ఓంకారం. ఆ ఓంకారాన్నే పండితులు ప్రణవం అని, సర్వత్రా వ్యాపించి ఉండేదని, అనంతమైనదని, తారమని, సూక్ష్మమైనదని, శుక్లమని, వైద్యుతమని, సాక్షాత్ ఆ పరబ్రహ్మం అని భావిస్తారు. ఇలాంటి ఓంకార స్వరూపుడైన ఆ మహారుద్రుడే ఈశానుడు, భగవంతుడు, మహేశ్వరుడు, మహాదేవుడిగా పూజించబడుతున్నాడు. పంచమహాఖండ. తనని ఒక్కసారి ఉచ్చరించగానే శరీరం పైకి లేచేలా చేస్తుంది కాబట్టి దానికి ఓంకారం అన్న పేరు వచ్చింది. అలాగే దీన్ని ఉచ్చరించగానే, అలా ఉచ్చరించిన బ్రహ్మవిధులకు ఋగ్యజుస్సామాధర్వణ వేదాల్ని, షడంగాలని, జపయజ్ఞంలో పరబ్రహ్మని వారు పొందేలా చేస్తుంది. కనుకనే ఇది ప్రణవం అని ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఓంకారానికి సర్వవ్యాపి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, దాన్ని ఉచ్చరించిన వెంటనే నువ్వుల్లో మాంసం ముద్దలో నూనె వ్యాపించినట్టుగా అది సకల లోకాల్లో వ్యాపిస్తుంది. శాంత స్వభావం కలిగిన ఓంకారం వాతప్రోతమైన జగత్తు మొత్తం వ్యాపించి ఎప్పుడూ జనన మరణాలన్నవి లేకుండా ఉంటూ ఉంటుంది. అందుకే దీనికి సర్వవ్యాపి అన్న పేరు వచ్చింది. ఇక ఓంకారానికి అనంతం అన్న పేరు ఎలా వచ్చిందంటే, ఓంకారాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తామో అప్పుడు దాని ఆద్యాంతాలు ఎవరికీ తెలియటం లేదు. అలాగే 10 దిక్కుల ఆద్యాంతాలు ఎవరికీ తెలియటం లేదు. వాటి ఆద్యాంతాలు కూడా కనబడటం లేదు. అందుకే దాన్ని అనంతం అన్నారు. ఓంకారాన్ని తారం అంటున్నారు. ఎందుకంటే దాన్ని ఉచ్చరించగానే అది గర్భ, జన్మ, జరా, మరణ రూపమైన సంసార భయం నుంచి తరింపజేస్తుంది. అందుకే అది తారం అని ప్రసిద్ధి చెందింది. ఇక దానికి సూక్ష్మ అన్న పేరు ఎలా వచ్చిందంటే, ఓంకారాన్ని పలికిన వెంటనే అది సూక్ష్మం, అతి పెద్దది అయిన పంచభూతాల శరీరాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. అందుకే దాన్ని సూక్ష్మం అన్నారు. శుక్లం అన్న పేరు కూడా ఓంకారానికి ఉంది. ఎందుకంటే ఓంకారాన్ని ఉచ్చరించిన వెంటనే దాని ధ్వని బయటికి వచ్చి అజ్ఞాన కారణమైన ద్వైతభావాన్ని నశింపజేస్తుంది. అందుకే దాన్ని శుక్లం అని వ్యవహరిస్తున్నారు. ఓంకారానికి వైద్యుతం అన్న పేరు కూడా ఉంది. ఇది ఎలా వచ్చిందంటే, ఓంకారాన్ని పలికిన వెంటనే అది ఘోరమైన అజ్ఞానాంధకారాన్ని తొలగించి శరీరమంతా జ్ఞానప్రకాశంతో నింపివేస్తుంది. అందుకే దాన్ని వైద్యుతం అన్నారు. పరం బ్రహ్మ అని ఓంకారానికి మరో పేరు. ఇది ఎలా వచ్చిందంటే, దాన్ని ఉచ్చరించిన వెంటనే అది జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే దాన్ని పరం బ్రహ్మ అన్నారు. ఇక ఏకహ అని ఓంకారాన్ని ఎందుకన్నారంటే, ఎవడు సృష్టి స్థితి లయాల్ని చేయగలుగుతున్నాడో, ఎవడు లోకాలన్నిటినీ అంత్యకాలంలో తనలో లయం చేసుకుంటున్నాడో అతడే ఏకహ అని చెప్పబడ్డాడు. ఆ ఒక్కడే ప్రణవ స్వరూపుడు. అందుకే ఓంకారాన్ని ఏకహ అని కూడా వ్యవహరిస్తారు. ఓంకార స్వరూపుడైన రుద్రుడు ఒక్కడిగానే చెప్పబడుతున్నాడు. ఎందుకంటే నిజంగా రుద్రుడు ఒక్కడే. ఆయన కన్నా ముందు మరెవ్వడూ లేడు. ఆయనే ఈ సకల సృష్టిని పాలిస్తున్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని నియమించే శక్తి కలిగినవాడు. ఉత్పాదన శక్తి కలిగినవాడు కూడా రుద్రుడే. ఓ ప్రజలారా, అలాంటి రుద్రుడు సర్వవ్యాపకుడై అంత్యకాలంలో సకల లోకాలని తనలో ఉపసంహరించుకుంటున్నాడు. అలా చేయటం ద్వారా వాటిని రక్షిస్తున్నాడు. అందుకే రుద్రుడు ఒక్కడే అని చెప్పబడ్డాడు. ఈ రుద్రుడినే ఈశానుడు అంటారు. ఎందుకంటే ఆయన ఈ సకల లోకాలని గొప్ప వైభవం కలిగిన అవిద్యతో నిండిన నియమశక్తులతో పాలిస్తున్నాడు. అంతేకాక ఈ సకల జగత్తుకి స్వయం ప్రకాశానందాత్మ రూపుడిగా కూడా ఉన్నాడు. అందుకే ఆయన ఈశానుడయ్యాడు. అలాంటి ఈశానుడిని దేవతలమైన మేమంతా ఎంతో భక్తిగా స్తుతిస్తాం. మా స్తోత్రాలు ఎలాంటివంటే, అవి పాలు పితకకుండా ఉన్న గోవు లాంటివి. రుద్రుడు భగవాన్ అని కూడా పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్న సకల వస్తువుల్ని దర్శించటం వల్ల సాధకులకి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి వారికి జీవ బ్రహ్మైక్య స్థితిని ప్రాప్తింపజేయటం వల్ల ఆయన భగవాన్ అని కీర్తించబడ్డాడు. ఇక మహేశ్వరుడనే పేరు కూడా ఆయనకుంది. అది ఎలా వచ్చిందంటే, ఈ సమస్త లోకాలని తన ఉదరంలో లయం చేసుకుని నిత్యం సకల లోకాలని సృష్టిస్తూ పోషిస్తూ ఉండే పరమాత్మ ఆయనే కాబట్టి మహేశ్వరుడని పిలువబడ్డాడు.
స్వామిని మహాదేవుడని కూడా అంటారు. ఎందుకంటే సకల యోగులు, మునీశ్వరులు సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలని వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానం అనే గొప్ప ఐశ్వర్యం కోసం ఆయన్ని స్తుతిస్తారు కాబట్టి రుద్రుడిని మహాదేవుడు అంటారు. లోక ప్రసిద్ధమైన ఆ ఓంకారమే రుద్రుడి చరిత్ర. ఇలా ఓంకార రూపుడైన రుద్రుడు సమస్త దిక్కులలో వ్యాపించాడు. ఆశ్చర్యకరంగా ఆయనే అందరికన్నా ముందు జన్మించాడు. అంతేకాదు ఈ బ్రహ్మాండ గర్భం లోపల కూడా ఆయనే ఉన్నాడు. ఆ రుద్రుడే పుట్టినవాడుగా, పుట్టబోయేవాడుగా, ప్రత్యక్ష స్వరూపుడిగా, విశ్వతోముఖుడిగా కూడా ఉన్నాడు. ఆయనకి అన్ని వైపులా నేత్రాలున్నాయి. అంతటా ముఖాలు, బాహువులు, పాదాలు ఉన్నాయి. తన దివ్యమైన చేతులతో వివిధ రకాల శబ్దాలని ఆయన చేస్తున్నాడు. ఆయనకి పంచమహాభూతాలతో సంబంధం ఉంది. ఇలా అంతరిక్షాన్ని, భూలోకాన్ని సృష్టిస్తూ మహాదేవుడిగా, ఆదిదేవుడిగా రుద్రుడు వెలుగొందుతున్నాడు. ఆత్మస్వరూపుడు, ఓంకార స్వరూపుడు అయిన ఆ రుద్రుడిని అందరూ ఉపాసించాలి. ఏ వాక్యాలతో ఆయన గురించి చెప్పామో వాటినే గ్రహించాలి. ఈ మార్గం ఎంతో ఉత్తమమైనది. అందుకే ఋషులు, పితృదేవతలు ఈ మార్గంలో ప్రయాణం చేసి పరాపర స్వరూపుడైన ఆ పరబ్రహ్మను చేరుకుంటున్నారు. పరబ్రహ్మ స్వరూపుడైన రుద్రుడు వెంట్రుక చివరి భాగం ఉన్నంత సూక్ష్మంగా ఆకారాన్ని ధరించి సకల జీవుల హృదయాల్లో నివసిస్తున్నాడు. విశ్వరూపుడు, స్వయం ప్రకాశుడు, వేదాలు పుట్టటానికి కారణమైనవాడు, అందరికన్నా శ్రేష్ఠుడు అయిన ఆయన్ని అనగా రుద్రుడిని ఏ ధీరులైతే తమ అంతఃకరణంలో దర్శిస్తారో వారికే శాశ్వతమైన దివ్యశాంతి లభిస్తుంది. కానీ ఇతరులకు లభించదు. ఒక్కడిగా ఉన్న ఏ పరమాత్మ ప్రతి యోనిలో అనగా శరీరంలో వెలుస్తున్నాడో, ఎవరి వల్ల పంచ విధాలుగా ఉన్న ఈ ప్రపంచం చక్కటి స్థితిని పొంది ఉందో అలాంటి ఆ సర్వనియంత, స్వయంగా ప్రకాశించేవాడు, స్తుతించగలిగినవాడు అయిన పరమాత్మనే నిత్యం ధ్యానించాలి. ఆ విధంగా ధ్యానం చేయటం వల్ల సాధకుడు సంసార బాధల నుంచి విముక్తి పొంది గొప్ప శాంతిని పొందుతాడు. జీవుడిలో ఉన్న ఇంద్రియాల అనగా ప్రాణాల మధ్యలో లింగ అనగా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ లింగ శరీరంలో క్రోధం, తృష్ణ, క్షమ అనే గుణాలుంటాయి. సాధకుడు వీటిలో దుఃఖానికి మూల కారణమైన తృష్ణ అనే గుణాన్ని నశింపజేసుకుని వివేకవంతుడై ఆ మహారుద్రుడిని ఆత్మలో స్థాపించుకోవాలి. రుద్రుడి ఏకత్వం గురించి ఇలా చెబుతున్నారు. రుద్రుడు శాశ్వతమైనవాడు, పురాణ పురుషుడు, అన్నరూపుడు, అమృత స్వరూపుడు. అలాంటి రుద్రుడిని తపస్సు చేయడం ద్వారా పొందవచ్చు. ఆయన్ని పొందటానికి చేసే వ్రతాన్నే పాశుపత వ్రతం అంటారు. దీని ప్రకారం అగ్ని, వాయువు, జలం, భూమి, ఆకాశం, మనస్సు, నేత్రాది ఇంద్రియాలు ఇవన్నీ భస్మ రూపాలే. సాధకుడు అగ్నిరథ భస్మ అనే 7 మంత్రాలు చదువుతూ శుద్ధమైన భస్మాన్ని తీసుకొని ముందుగా శరీరానికి పూర్తిగా పూసుకొని తరువాత తల, మిగిలిన అవయవాలపై పూసుకోవాలి. ఇలా భస్మాన్ని నియమపూర్వకంగా ధరించటమే పాశుపత వ్రతం అని చెప్పబడుతుంది. అజ్ఞానులు తమలోని అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఈ వ్రతం చేయాలి. ఏ విప్రుడైతే ఈ అథర్వ శిరోపనిషత్తుని శ్రద్ధగా అధ్యయనం చేస్తాడో ఆ విప్రుడు అగ్నిలాగా, వాయువు, సూర్యుడు, చంద్రుడిలాగా పవిత్రుడవుతాడు. అంతేకాదు అలాంటి ఉత్తముడు సత్యపూతుడిగా, సర్వపూతుడిగా, సకల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన వాడుగా, సకల వేద వ్రతాలని, నియమాల్ని ఆచరించిన వాడుగా, సకల దేవతల చేత ప్రశంసించబడతాడు. అలాగే సకల క్రతువులు, ఇతిహాస పురాణ పఠనాలు, శతసహస్ర గాయత్రి రుద్ర మంత్రాలు 10,000 సార్లు ఓంకారాన్ని జపించిన వాడవుతాడు. ఎవడైతే ఈ అథర్వ శిరోపనిషత్తుని ఒక్కసారి పఠిస్తాడో అతడు తనకు పూర్వం 10 తరాల వారిని, తరువాత 10 తరాల వారిని తరింపజేసిన వాడవుతాడు. అంతేకాదు తనకి కనుచూపు మేరలో ఉన్న ప్రాంతమంతా పవిత్రం చేయగలుగుతాడు. ఈ విధంగా ఈ ఉపనిషత్తు గొప్పతనం గురించి భగవంతుడైన అథర్వ పురుషుడు చెప్పబడ్డాడు. పరమ పవిత్రమైన ఈ అథర్వ శిరోపనిషత్తుని ఒక్కసారి పారాయణ చేసినవాడు పవిత్రుడు, కర్మణ్యుడు, శుచివంతుడు అవుతాడు. 2 సార్లు పారాయణ చేసినవాడు గాణాపత్యాన్ని పొందుతాడు. ఇక 3వసారి పారాయణ చేసినవాడు ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మని చేరుకుంటాడు. ఇది సత్యం. ఏ రుద్రుడైతే అగ్నిలో, నీటిలో, ఓషధుల్లో, లతల్లో వ్యాపించి ఉన్నాడో అలాగే ఈ సకల భువనాలని నిర్మించాడో అలాంటి రుద్రుడికి నమస్కారం. పూర్వం అథర్వ మునిని ఒక మహర్షి శపించాడు. ఆ శాపం ఏమిటంటే, ఇప్పుడే నాకు శత్రువని ఈ అథర్వ మహర్షి తల ఊడి క్రింద పడిపోగాక, అలాగే అతడి హృదయం కూడా క్రింద పడిపోగాక అని. అథర్వముని ఆ మహర్షి తనకిచ్చిన శాపం విని యోగశక్తితో తన శరీరంలోంచి ముందుగానే బయటకు వచ్చేశాడు. వెంటనే మహర్షి శాపం ప్రకారం అథర్వుడి తల, హృదయం తెగి క్రింద పడ్డాయి. అలా క్రింద పడ్డ తన తలని క్రిందే ఉన్న హృదయంతో అనుసంధానం చేసిన అథర్వుడు సూక్ష్మ శరీరంతో తిరిగి అందులోకి ప్రవేశించాడు. దాంతో ఆయన శరీరం యథాస్థితికి వచ్చింది. ఈ అథర్వుడు నిత్యం ప్రాణోపాసన చేయటం వల్ల ఆయనకి పవమానుడు అన్న పేరు వచ్చింది.
ఆయన తాను చేసిన ప్రాణోపాసన మహిమతోనే క్రింద పడ్డ తన తలని, హృదయాన్ని తిరిగి తన శరీరంలోకి చేర్చగలిగాడు. అందుకే ఆయనకి అథర్వశిరుడు అన్న ఖ్యాతి కలిగింది. అలాంటి అథర్వశిరుడి చేత దర్శించబడ్డ మంత్రాలన్నీ అథర్వశిరో మంత్రాలుగా వ్యవహరించబడుతున్నాయి. ప్రాణ విద్యోపాసకుడైన ఆ అథర్వుడు నన్ను అన్ని విధాలా రక్షించుగాక. నాకు అన్నాన్ని, బ్రహ్మ విద్యని, మోక్షాన్ని ప్రసాదించుగాక. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 4వది అయిన అథర్వ శిరోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.